ఫ్రెండ్స్, ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మన యొక్క ఛానల్లో అప్డేట్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేస్తే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. దాంతోపాటు గుర్తుపెట్టుకోండి, మీకు కావాల్సిన కాన్సెప్ట్స్ అన్ని మీకు ఏమైనా కావాలనుకున్నా లేదా పర్టికులర్ టాపిక్ మీద ఏమన్నా వీడియో కావాలనుకుంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి. డెఫినెట్ గా దానికి సంబంధించిన క్లాస్ అనేది చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు మన యొక్క క్లాస్ అనేది చూసినట్టయితే, 1వ ప్రశ్న, లంపీ స్కిన్ డిసీజెస్ దట్ వాజ్ రీసెంట్లీ సీ ఇన్ ఎ న్యూస్ ది మోస్ట్లీ అక్కర్డ్ ఇన్ విచ్ గ్రూప్? ఇటీవలి వార్తల్లో కనిపించిన లంపీ స్కిన్ డిసీజెస్ ఎక్కువగా ఏ జాతికి సంభవిస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ సి, క్యాటిల్. క్యాటిల్ అంటే అర్థం పశువులు అని అర్థం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, పాక్స్ విరిడే ఫ్యామిలీ నుండి క్యాప్రీ పాక్స్ వైరస్ అనేది పుట్టడం జరిగింది. ఈ వైరస్ ఈ యొక్క పశువులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. క్యాట్లీ మరియు వాటర్ బెఫలోస్ ఏవైతే ఉంటాయో వీటిని ప్రైమరీగా టార్గెట్ చేస్తుందని చెప్పొచ్చు. అయితే దీనికి పెట్టిన పేరు ఏంటంటే లంపీ స్కిన్ డిసీజ్ అని చెప్పడం జరిగింది. 2వ ప్రశ్న చూసినట్టయితే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్కీమ్ దట్ అలౌస్ యంగ్ ఇండియన్స్ టు లైవ్, వర్క్ ఆర్ స్టడీ ఇన్ ది యూకే ఫర్ అప్ టు 2 years? యువ భారతీయులకు యూకేలో 2 సంవత్సరాల వరకు జీవించడానికి, పని చేయడానికి లేదా చదువుకోవడానికి అనుమతించే పథకం పేరు ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ బి, ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అని మనం చెప్పొచ్చు. ఈ యొక్క ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ ద్వారా మన యొక్క భారత విద్యార్థులు ఇంగ్లాండ్లోని 2 సంవత్సరాల పాటు జీవించవచ్చు, లేదా చదువుకోవచ్చు, లేదా వర్క్ అనేది చేయొచ్చని చెప్పడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ యొక్క వీసాలు అనేది కేవలం 18 నుండి 30 సంవత్సరాల వయసు గల వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. డెఫినెట్ గా క్వశ్చన్ అయితే అడుగుతారు, ఈ యొక్క వీసాలు ఏ వయసు నుండి ఏ వయసు వారికి ఇస్తారు అని అడుగుతారు. 18 నుండి 30 సంవత్సరాలు యువకులకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. అది మగవారు అవ్వచ్చు, బాయ్స్ అవ్వచ్చు. అయితే సంవత్సరానికి కేవలం 3000 వీసాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ఇది ఏ స్కీమ్ కింద వస్తుందని క్వశ్చన్ అయితే అడుగుతారు. ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ కింద ఇది రావడం జరుగుతుందని మనం చెప్పాల్సి ఉంటుంది. 3వ ప్రశ్న, రీసెంట్లీ నరేంద్ర మోదీ బికమ్ ఇండియన్ సెకండ్ లాంగెస్ట్ సర్వేయింగ్ ప్రైమ్ మినిస్టర్ బై సర్పాసింగ్ ఊమ్? ఇటీవలే నరేంద్ర మోదీ ఎవరిని అధిగమించి భారతదేశంలోని అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన 2వ వ్యక్తిగా అవతరించారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ గతంలో చూసినట్టయితే ఇప్పటిదాకా ఇందిరాగాంధీ 2nd ప్లేస్ లో ఉండేవారు, ప్రైమ్ మినిస్టర్ కింద ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా. అయితే ఇందిరాగాంధీని దాటి ఇప్పుడు నరేంద్ర మోదీ ఆ యొక్క స్థానాన్ని భర్తీ చేశారని చెప్పొచ్చు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు వరుసగా 4077 రోజులు పనిచేసిన ఇందిరాగాంధీ పదవి కాలాన్ని అధిగమించి 2025 జూలై 25న ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశంలో 2వ అత్యధిక కాల ప్రధానిగా పనిచేశారని గుర్తించడం జరిగింది. అయితే ఆయన సుమారుగా ఇప్పటికీ 4078 రోజులు పూర్తి చేసి ఈ యొక్క 2nd స్థానాన్ని భర్తీ చేయడం జరిగింది. మొదటి స్థానంలోని మన యొక్క జవహర్లాల్ నెహ్రూ ఉండగా 2nd ప్లేస్ లో ఇందిరాగాంధీ, 3వ ప్లేస్ లో నరేంద్ర మోదీ ఉండేవారు. అయితే రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్స్ పరంగా నరేంద్ర మోదీ 2nd ప్లేస్ కి రావడం జరిగింది. 4వ ప్రశ్న, హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ IRDAI సంస్థకు అని అడగడం జరిగింది. బీమా నియంత్రణ సంస్థ IRDAI కొత్త చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ బి, అజయ్ సేత్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, మొదటిగా IRDAI కి ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతారు ఎగ్జామ్ లోని. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ సంస్థకు రీసెంట్ గా చైర్మన్ కింద ఎవరు నియమితులయ్యారు అని అడిగారు. అజయ్ సేత్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే గతంలో ఈయన ఫైనాన్షియల్ సెక్టర్ ఆఫ్ ఇండియాకి ఈయన పనిచేశారని కూడా చెప్పొచ్చు. అదే విధంగా చూసినట్టయితే ఈయన యొక్క పదవి కాలం మినిమం 3 సంవత్సరాల పాటు ఉంటుంది, లేదా ఈయనకు 65 ఏళ్ల వయసు వచ్చేంత వరకు కొనసాగొచ్చు అని పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. ప్రశ్న, కార్గిల్ విజయ్ దివాస్ 2025 ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? కార్గిల్ విజయ్ దివాస్ 2025న ఏ తేదీన జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ బి, 26 జూలై. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే,
1999 కార్గిల్ యుద్ధంలో భారతదేశం విజయం సాధించి 26 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ 2025 మనం జరుపుకోవడం జరుగుతుందని చెప్పారు. దీనికి గల కారణం కూడా చూద్దాం. ఎత్తైన ఘర్షణలో చొరబాటుదారుల నుండి వ్యూహాత్మక స్థానాలను తిరిగి పొందిన భారత్ సాయుధ దళాలు ధైర్య సాహసాలని వారి త్యాగాన్ని గుర్తించుకుంటూ ప్రతి ఏడాది కూడా జూలై 26న ఈ యొక్క కార్గిల్ దివాస్ అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది. మరో ప్రశ్న, విచ్ ఈజ్ ద ఫస్ట్ G7 కంట్రీ టు అనౌన్స్ దట్ ఇట్ విల్ అఫీషియల్లీ రికాగ్నైజ్ ది స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ ఇన్ సెప్టెంబర్ 2025? 2025 సెప్టెంబర్లోని పాకిస్తాన్ రాజ్యాన్ని అధికారికంగా గుర్తిస్తామని ప్రకటించిన మొదట G7 దేశం ఏది? వీరేమంటున్నారంటే, రీసెంట్గా చూసినట్టయితే ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని పాకిస్తాన్లో ఆక్రమించడం జరిగింది. ఆక్రమించి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే వారికి ప్రత్యేక గుర్తింపు అయితే రాలేదు ఇతర దేశాల నుండి. అయితే రీసెంట్గా ఒక దేశం మేము మిమ్మల్ని గుర్తిస్తామని చెప్పడం జరిగింది. ఆ దేశం ఏదని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఫ్రాన్స్. 7వ ప్రశ్న, అకార్డింగ్ టు మోర్గన్ స్టాన్లీ రిపోర్టెడ్ ఇండియా విల్ overtake Japan and Germany to become the third largest economy in the world by which year? మోర్గన్ స్టాన్లీ నివేదిక ప్రకారం భారతదేశం ఏ సంవత్సరం నాటికి జపాన్ మరియు జర్మనీలను అధిగమించి ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ డి, 2028. 2028 కల్లా భారతదేశం అనేది థర్డ్ ప్లేస్కి వస్తుందని చెప్పడం జరిగింది. ఇందులోని ఎకానమీలోని. అయితే ఇది ఏ విధంగా అంచనా వేశారనేది మనకి సెకండ్ పాయింట్లో చాలా క్లియర్గా చూడొచ్చు. వేగవంతమైన మౌలిక సదుపాయాల్లోని అభివృద్ధి మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక వంటి కీలక రాష్ట్రాల్లోని ఆర్థిక వృద్ధితో 2035 నాటికి భారత జీడిపి రెట్టింపు అవుతుందనే $10.6 ట్రిలియన్ చేరుకుంటుందని నివేదిక అంచనాలు వచ్చాయని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క అంచనాలు ఎవరైతే రిపోర్ట్ రిలీజ్ చేశారో అది కూడా క్వశ్చన్ అడిగారు. మోర్గన్ స్టాన్లీ రిపోర్ట్ ద్వారా ఈ యొక్క అంచనా అనేది వేయడం జరిగిందని చెప్పొచ్చు. 8వ ప్రశ్న, ఇన్ విచ్ అప్ కమింగ్ ఒలింపిక్ గేమ్స్ విల్ క్రికెట్ బి ఇంక్లూడెడ్ ఆఫ్టర్ 128 ఇయర్స్? 128 సంవత్సరాల తర్వాత రాబోయే ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ను ఏ క్రీడలో చేర్చనున్నారు? సరైన సమాధానం ఆప్షన్ డి, లాస్ ఏంజల్స్ 2028 ఒలింపిక్స్ లోని క్రికెట్ ని జత చేయనున్నారని చెప్పడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లోకి రీ ఎంట్రీ ఇస్తుంది క్రికెట్ అని చెప్పారు. అయితే ఈ యొక్క క్రికెట్ అనేది 2028 లాస్ ఏంజల్స్ లో జరగనుంది. సెకండ్ పాయింట్ లో చూడండి, ఈ క్రీడను చివరిసారిగా 1900 సంవత్సరంలోని ప్యారిస్ ఒలింపిక్స్ లో ఆడారని చెప్పొచ్చు. అక్కడ జరిగిన మ్యాచ్లోని గ్రేట్ బ్రిటన్ ఫ్రాన్స్ను ఏకైక మ్యాచ్లో ఓడించిందని కూడా ఇక్కడ మనం చెప్పొచ్చు. ప్రశ్న, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది డిక్లరేషన్ అడాప్టెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద యూత్ స్పిరిచువల్ సమ్మిట్ ఇన్ వారణాసి? వారణాసిలోని యూత్ స్పిరిచువల్ సమ్మిట్ ముగింపులో ఆమోదించిన డిక్లరేషన్ పేరు ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ సి, కాశీ డిక్లరేషన్ అని చెప్పి ఆమోదించడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే వారణాసిలో జరిగిన యువత స్పిరిచువల్ సమ్మిట్ 2025లో సుమారుగా 120కి పైగా ఆధ్యాత్మిక స్పిరిచువల్ అని అర్థం సామాజిక సాంస్కృతిక సంస్థలకు చెందిన 600 మందికి పైగా యువ నాయకులు ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పొచ్చు. అయితే ఇది ఎక్కడ జరిగిందని చెప్పి క్వశ్చన్ కూడా అడుగుతారు. ఇది కాశీలో జరిగిందని చెప్పొచ్చు. ఈ సమిట్ అంతా పూర్తయిన తర్వాత దీనికి ఒక పేరు అనేది పెట్టారు. ఏ విధంగా అంటే కాశీ డిక్లరేషన్ అని చెప్పి ఆమోదించడం జరిగింది. ఈ యొక్క ఈవెంట్ ఎవరు ఆర్గనైజ్ చేశారు అని చెప్పి క్వశ్చన్ అయితే డెఫినెట్గా అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వారు దీన్ని కండక్ట్ చేశారని చెప్పాల్సి ఉంటుంది. ప్రశ్న, విచ్ మినిస్ట్రీ ఈస్ కమమరేటింగ్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ రాజేంద్ర చోళ I త్రూ ది ఆది తిరువత్తరై ఫెస్టివల్ ఫ్రమ్ 23rd to 27 జూలై 2025? 2025 జూలై 23 నుండి 27 వరకు ఆది తిరువత్తరై ఉత్సవం ద్వారా మొదట రాజేంద్ర చోళుడు జయంతిని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ డి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఈ యొక్క బర్త్ సెలబ్రేషన్స్ అనేవి చేస్తున్నాయని చెప్పొచ్చు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే భారత ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మొదట రాజచోళుని జయంతి పురస్కరించుకొని 2025 జూలై 23 నుండి 27 వరకు తమిళనాడులోని గంగైకొండ చోళపూర్లోని జరిగే ఆది తిరువంతరై ఉత్సవాల ద్వారా జరుపుకుంటున్నామని చెప్పొచ్చు. అంటే కేవలం ఇదేంటంటే ఈ యొక్క
రాజేంద్ర చోళ, మొదటి రాజేంద్ర చోళ ఎవరైతే ఉన్నారో ఈయన గురించి ప్రత్యేకంగా పురస్కరించుకుంటూ ఈ యొక్క ఫెస్టివల్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. అది కూడా జూలై 23 నుండి 27 వరకు అని చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఇది ఎవరు కండక్ట్ చేస్తున్నారని చెప్పి ఎగ్జామ్లో అడిగితారు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అని దీన్ని కండక్ట్ చేస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఆయన యొక్క పాలన పూర్తి సుమారుగా 1000 సంవత్సరాల పైగా అయ్యిందని చెప్పి వారు చెప్పడం జరిగింది. 11వ ప్రశ్న, విచ్ స్పేస్ ఏజెన్సీ లాంచ్డ్ ది ట్రాన్సర్స్ మిషన్ టు స్టడీ ఎర్త్ మ్యాగ్నెటిక్ డిఫెన్స్ అగైనెస్ట్ స్పేస్ స్ట్రోమ్స్? అంతరిక్ష తుఫానాలను వ్యతిరేకంగా భూమి యొక్క అయస్కాంతపు పనితీరు ఏ విధంగా పనిచేస్తుంది అన్న దాని గురించి ట్రాన్సర్స్ అనే మిసైల్ను రీసెంట్గా ఏ సంస్థ విడుదల చేసింది అంటే లాంచ్ చేసిందని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ, నాసా. ఎక్స్ప్లనేషన్లో చూసినట్టయితే ది ట్రాన్సర్స్ మిసైల్ ఏదైతే ఉందో దీని యొక్క ఫుల్ ఫామ్ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోండి. టెండమ్ రీకనెక్షన్ అండ్ కాస్ప్ ఎలక్ట్రోడైనమిక్ రీకనెక్షనైజెన్స్ శాటిలైట్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క శాటిలైట్ ని నాసా జూలై 23, 2025న లాంచ్ చేసిందని చెప్పొచ్చు. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని చూసినట్టయితే హౌ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ సోలార్ స్ట్రోమ్స్ అండ్ స్పేస్ వెదర్స్. అంతరిక్షంలో మారుతున్న వాతావరణాలు, అదేవిధంగా మెరుపులు, ఇలాంటి వాటి నుండి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనల్ని ఎలా రక్షిస్తుంది అన్న దాని మీద అధ్యయనం చేయడానికి నాసా రీసెంట్గా ఈ యొక్క ట్రాన్సర్స్ అనే మిసైల్ను లాంచ్ చేసిందని చెప్పొచ్చు. 2వ ప్రశ్న, విచ్ కంట్రీ హ్యాస్ డిసైడ్ టు గ్రాంట్ టూరిస్ట్ వీసా టు చైనీస్ నేషనల్స్ ఆఫ్టర్ ఏ 5 years? 5 ఏళ్ల తర్వాత చైనా పౌరులకు టూరిస్ట్ వీసాలు మంజూరు చేయాలని నిర్ణయించిన దేశం ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి, ఇండియా. ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే 5 ఏళ్ల తర్వాత భారతదేశం జూలై 24, 2025 నుండి చైనా యువకులకు ఈ యొక్క వీసాని మంజూరు చేసిందని చెప్పొచ్చు. దానికి గల కారణం ఏంటని చూసినట్టయితే 2020 గల్వానా లోయ ఘర్షణలు మరియు COVID-19 మహమ్మారి వల్ల ఈ యొక్క వీసా సిస్టమ్ అనేది వాళ్ళకి ఆఫ్ చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి 5 ఏళ్ల తర్వాత ఈ యొక్క వీసా అనేది రీస్టార్ట్ అనేది చేసిందని చెప్పొచ్చు. ప్రశ్న, రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద CEO ఆఫ్ సన్సెట్ టీవీ? సన్సెట్ టీవీకి రీసెంట్గా CEO కింద ఎవరు అపాయింటెడ్ అయ్యారని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఉత్పల్ కుమార్ సింగ్. ఉత్పల్ కుమార్ సింగ్. ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఉత్పల్ కుమార్ గతంలోని సెక్రటరీ జనరల్ ఆఫ్ ది లోక్సభకు ఆయన సెక్రటరీ జనరల్ కింద పనిచేశారు. అయితే రీసెంట్గా ఆయన సంసద్ యొక్క టీవీకి ఆయన CEO కింద నియమించడం జరిగింది. అయితే గతంలోని ఈ యొక్క టీవీకి CEO ఎవరు అని చెప్పి క్వశ్చన్ కూడా అడిగితారు, అంటే ఇప్పటిదాకా ఎవరున్నారని. అతని పేరు చూసినట్టయితే రజిత్ పునహాని అనే వ్యక్తి గతంలో CEO కింద ఉండడం జరిగింది. ప్రశ్న, వెన్ విఆర్ ద రీసెంట్లీ రిటైర్డ్ MiG-21 ఎయిర్క్రాఫ్ట్ ఇండక్టెడ్ ఇంటూ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్? ఇటీవలే రిటైర్డ్ MiG-21 విమానాలు భారత వైమానిక దళాల్లో ఎప్పుడు చేరాయి? సరైన సమాధానం ఆప్షన్ బి, 1963. ఇంకా ఎక్స్ప్లనేషన్ అనేది చూసినట్టయితే మీరు ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు, వీటి పేరే MiG-21 ఎయిర్ క్రాఫ్ట్స్ అని పిలుస్తారు. వీటిని ఫైటర్ జెట్స్ అని కూడా పిలుస్తారు. మొదటగా చూసినట్టయితే ఈ యొక్క ఫైటర్ జెట్లు ఏవైతే ఉన్నాయో ఇవి 1963లోని భారత వైమానిక దళంలో చేరాయని చెప్పొచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో. అయితే ఇప్పటికి అవి చేరి సుమారుగా 6 దశాబ్దాలు అంటే సుమారుగా 60 సంవత్సరాలు పూర్తయింది. వీటిని మొదటి సూపర్ సోనిక్ యుద్ధ విమానాలను కూడా పిలుస్తారని చెప్పొచ్చు. అయితే 1971లో ఇండో పాక్ యుద్ధంలోని మరియు కార్గిల్ యుద్ధంలోని 2019 బాలకోట్ వైమానిక దాడుల్లోని ఈ యొక్క ఫైటర్ జెట్స్ ని ఉపయోగించడం జరిగిందని చెప్పొచ్చు. ప్రశ్న, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ పెట్రోల్ యాజ్ ఇండియా అచీవ్డ్ ఇన్ 2025? 2025లో పెట్రోల్లోని ఇథనాల్ కలపడంలో భారత్ ఎంత శాతం సాధించింది? సరైన సమాధానం ఆప్షన్ సి, 20%. ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే 2025లో భారతదేశం పెట్రోల్లోని 20% ఇథనాల్ మిశ్రమాన్ని విజయవంతంగా సాధించిందని చెప్పొచ్చు. పెట్రోల్లోని ఇథనాల్ అనే కెమికల్ అనేది ఉంటుంది. అయితే దాని యొక్క పర్సెంటేజ్ అనేది రీసెంట్గా పెరిగిందని చెప్పొచ్చు. అయితే దీని యొక్క టార్గెట్ అనేది యాక్చువల్గా భారతదేశం 2030 కల్లా ఈ యొక్క 20% అనేది టార్గెట్ పూర్తి చేయాలని చెప్పి లక్ష్యం పెట్టుకుంది. అయితే 5 సంవత్సరాల ముందుగానే 2025లోనే ఆ యొక్క టార్గెట్ అనేది రీచ్ అవడం జరిగిందని చెప్పడం జరిగింది. 16వ ప్రశ్న, విచ్ స్టేట్ ఇంక్రీజ్డ్ జర్నలిస్ట్ పెన్షన్ టు 15,000 per month? జర్నలిస్ట్ పెన్షన్ను నెలకు 15,000
పెంచిన రాష్ట్రం ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి బీహార్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే బీహార్ సీఎం అయిన నితీష్ కుమార్ రీసెంట్ గా ఈ యొక్క డిసిషన్ తీసుకోవడం జరిగింది. గతంలో చూసుకున్నట్టయితే 16,000 ఉన్న పెన్షన్ ని 15,000కి పెంచినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇది ఏ స్కీమ్ కింద వస్తుందని చెప్పి అడగడం జరుగుతుంది. ఇక్కడ నేను చాలా క్లియర్ గా మెన్షన్ చేశాను. పత్రకార్ సమాన్ పెన్షన్ స్కీమ్ కింద ఈ యొక్క పెన్షన్ అనేది ప్రతి నెల కూడా ఈ యొక్క జర్నలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పొచ్చు. ప్రశ్న 17వ ప్రశ్న. హూ రిసీవ్డ్ ది జీపీ బిర్లా మెమోరియల్ అవార్డ్ 2025 ఫర్ లీడర్షిప్ ఇన్ స్పేస్ సైన్స్? స్పేస్ సైన్స్ లోని నాయకత్వానికి 2025 జీపీ బిర్లా మెమోరియల్ అవార్డును ఎవరు అందుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ బి డాక్టర్ వి నారాయణ. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే సైన్స్ స్పేస్ లోని నాయకత్వానికి గాను జీపీ బిర్లా మెమోరియల్ అవార్డు 2025 డాక్టర్ వి నారాయణకు లభించిందని చెప్పొచ్చు. దానికి గల కారణం చూసినట్టయితే ఉపగ్రహ ప్రయోగ వ్యవస్థలో మరియు లోతైన అంతరిక్ష అన్వేషణలోని ఆయనకంటూ ప్రత్యేక సామర్థ్యాలను గుర్తించి అదేవిధంగా ఇస్రోలోని కీలకమైన ప్రొపల్షన్ ప్రాజెక్టులను నడిపించడంలోని ఆయనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు అనేది ఉందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా యొక్క అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. అదేవిధంగా మీకు పర్టికులర్ టాపిక్ మీద ఏమన్నా కావాలనుకుంటే మాకు వీడియో కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా వాటికి సంబంధించిన క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది.